చాలండి. ఈరోజు చేపూరు విలేజ్లో దాదాపు రైతులంతా కూడా ఆరుగాలం కష్టపడి పంట పండించి మరి మొత్తం వడ్లన్నీ కూడా కోత కోసి ఈరోజు కుప్పలు పోయటం జరిగింది. దాదాపు నెల 15 రోజుల నుంచి వడ్లన్నీ కూడా కుప్పలు పోసిన మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఇక్కడ దిక్కు వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. ఐకేపీసీ వాళ్ళ చుట్టూ అట్లాగే సొసైటీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు వాతావరణం ఏమో ఎప్పుడు వర్షం వస్తుందో అయోమయంగా ఈరోజు రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్న ఈరోజు కూడా ఉదయం మబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రేపు ఎల్లుండి కూడా వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ తడిసిన తర్వాత మళ్ళా ఎండబెట్టాలని చెప్పేసి ఈ ఇబ్బందులు ఎందుకు అనేటటువంటి ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి ఈరోజు ఈ రైతులంతా కూడా కనీసం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మరి రైస్ మిల్ కన్నా అమ్ముకుందామని చెప్పేసి ఒక ట్రాక్టర్ పెట్టేసి వడ్లు నింపుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మొన్న మేము కలెక్టర్ని కలిసినప్పుడు మేము ఎక్కడ ఎట్లాంటి సమస్య లేకుండా మేము చూస్తున్నాం, లారీల సమస్య లేకుండా కూడా చూస్తున్నాం. వారం 10 రోజుల్లో మొత్తం క్లియర్ చేస్తామని చెప్పారు. మరి ఈరోజు మొత్తం కూడా వడ్లన్నీ కుప్పలు ఉన్నాయి ఎక్కడికక్కడ. తక్షణమే ప్రభుత్వం మరి లారీల సమస్య లేకుండా, హమాలీల సమస్య లేకుండా, అవసరమైతే ఇంకా హమాలీల సంఖ్య పెంచి అట్లాగే లారీలను ఎక్కువ తెప్పించి వెంట మరి కొనుగోలు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.